Yeah, hi everyone. Coming back to this channel again. We are day 5 of this Docker series. Okay, this is a continuation of day 4 series, day 4 video because there we discussed about the Docker networking and its types, right? Uh, After discussion of that video, we left that practical part. Okay, Docker networking practicals video. So in this video, mostly we are concentrating on that Docker networking practicals, okay, and how the containers will be communicated using that practicals and all. And also, yeah, this is again this Docker networking will come in the Docker Compose also when we are అంటే ఎప్పుడైతే మనం డాకర్ కంపోజ్ గురించి డిస్కస్ చేస్తామో అప్పుడు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కంపోజ్లో మనం మల్టిపుల్ కంటైనర్స్ అంటే మోర్ దెన్ వన్ కంటైనర్ని పెట్టేసి ఒకేసారి రన్ చేస్తాం అనమాట. ఓకే, ఒక సింగిల్ ఫైల్లో ఒక ఫైల్ ఉంటుంది డాకర్ కంపోజ్ ఫైల్లో. ఆ ఫైల్లో అన్ని కంటైనర్స్ అన్ని సర్వీసెస్ రాసేసి మల్టిపుల్ సర్వీసెస్ని ఒకేసారి రన్ చేసి ఆ సర్వీసెస్ అన్ని వన్ బై వన్ కమ్యూనికేట్ అయ్యేలా చేస్తామన్నమాట. అలా చేస్తున్నప్పుడు కూడా మనం ఈ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అక్కడ అంటే సర్వీస్ డిస్కవరీ అనేది యూజ్ చేస్తాం మనం. ఓకే, ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతుంది. ఆ డొమైన్ ఆ కంటైనర్ నేమ్ని మోస్ట్ లాగా ఎందుకు వాడతాం ఏంటనే కాన్సెప్ట్ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది అది చెప్తున్నప్పుడు. యా, కమింగ్ బ్యాక్ టు హియర్ ఇక్కడ మనం ప్రాక్టికల్స్ చూద్దాం. ఓకే, దిస్ ఈస్ ద నోట్స్ ఫర్ దట్ డాకర్ నెట్వర్కింగ్ అండ్ ఆల్. యా, ప్రీవియస్లీ మనం ఏం చేసామంటే ఒక ఫాస్ట్ ఏపీ అప్లికేషన్ తీసుకున్నాం కదా. ఆ ఫాస్ట్ ఏపీ అప్లికేషన్ యూజ్ చేసి మనం ఈ ప్రాక్టికల్స్ కూడా చేద్దాం ఈరోజు. ప్రాక్టికల్స్ సో ప్రీవియస్గా మనం బిల్డ్ చేసిన ఇమేజ్ మర్చిపోయాను. ఈ ప్రాక్టికల్స్ చేసిన కోడ్ అనేది నేను నా గిటబ్లో పెడతాను లింక్. ఓకే, యూ ఆల్సో యూస్ దట్ సేమ్ కోడ్ ఫర్ యువర్ ప్రాక్టీసింగ్ ద థింగ్స్. అండ్ మీకు ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి. అంటే డాకర్ కంపోజ్ వచ్చినప్పుడు కంప్లీట్ ప్రాజెక్ట్ సెటప్ ఎలా చేయాలి, ఎన్వైర్మెంట్స్ యూజ్ చేసి ఇదంతా, అంటే ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి గైస్. అవి అయిపోయిన తర్వాత మనం ఒక 1 or 2 ప్రాజెక్ట్స్ మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ. కంప్లీట్ సెటప్ ప్రాజెక్ట్ చేసి ఈ డాకర్లో మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మన కుబర్నెట్స్ ఎలా యూజ్ అవుతుంది. ఓకే, కుబర్నెట్స్ అసలు ఎందుకు వాడతాం మనం, కుబర్నెటిస్ ఎందుకు అది పిక్చర్లోకి వచ్చింది, అంటే ఎందుకు వాడాల్సి వస్తుంది, ఇక్కడ డ్రాబ్యాక్స్ ఏమున్నాయి, ఆ డ్రాబ్యాక్స్ని మనం అందులో ఎట్లా రిజాల్వ్ చేస్తున్నాం అనేది మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సిరీస్ డిస్కస్ చేసి కుబర్నెట్స్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా, కుబర్నెట్స్ కూడా ఇలానే సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా నేను సింపుల్ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, యా, దిస్ ఈజ్ అబౌట్ ఇంట్రో గైస్. అండ్ బ్యాక్ టు హియర్, లైక్ we have that docker image. ప్రీవియస్ మనం డాకర్ కంటైనర్ రన్ చేస్తున్నట్టున్నాం. డాకర్ కంటైనర్ రన్ అవుతుంది, ఇవి స్టాప్ చేసేస్తాం. స్టాప్ అంటే రిమూవ్ చేసేస్తున్నాం. స్టాప్ కంటైనర్ అండ్ దెన్ స్టాప్ దిస్ కంటైనర్ ఆల్సో. స్టాప్ చేశాను. దాని తర్వాత ఐ విల్ రిమూవ్ దిస్ కంటైనర్ డాకర్ ఆర్ఎం. డాకర్ ఆర్ఎం ఇట్లా ఏంటంటే ఫస్ట్ మనం ఓన్లీ ఒక సింగిల్ కంటైనర్ ఇస్తే సింగిల్ పోతుంది, మల్టిపుల్ కంటైనర్స్ అంటే స్పేస్ ఇచ్చి ఇలా మల్టిపుల్ కంటైనర్స్ ఇస్తే మల్టిపుల్ కంటైనర్స్ రిమూవ్ అయిపోతాయి. ఒకటి నెక్స్ట్ అసలు మనకు నెట్వర్క్స్ ఏమున్నాయో డాకర్ నెట్వర్క్స్ FNLS డాకర్ నెట్వర్క్స్ FNLS
ఓకే. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, డిఫాల్ట్గా మనకి డాకర్ వచ్చినప్పుడే ఈ డిఫాల్ట్ నెట్వర్క్స్ అనేది క్రియేట్ అవుతాయి అనమాట. డిఫాల్ట్ నెట్వర్క్ ఏంటి మనకి? బ్రిడ్జ్ నెట్వర్క్. ఓకే. దీని స్కోప్ ఏంటంటే లోకల్ అంటే ఈ విత్ ఇన్ హోస్ట్ మిషన్లోనే ఉంటుంది అనమాట. నెక్స్ట్ హోస్ట్ మిషన్ కూడా ఇది హోస్ట్ డ్రైవర్. నెక్స్ట్ లోకల్ స్కోప్ వచ్చేసి లోకల్. నెక్స్ట్ నన్కి డ్రైవర్ ఏమి ఉండదు. దీని స్కోప్ కూడా లోకల్లోనే ఉంటుంది. లోకల్ అంటే విత్ ఇన్ ద మిషన్ అనమాట. ఓకే. ఇక్కడ వచ్చేసి నేను ఇంతకుముందు ఒక సోనార్ క్యూబ్ అనే కంటైనర్ రన్ చేస్తున్నాను. ఆ కంటైనర్ ఒక బ్రిడ్జ్ నెట్వర్క్లో ఒక కస్టమ్ అంటే డిఫాల్ట్గా ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకొని అది బ్రిడ్జ్ నెట్వర్క్ డ్రైవర్కి అసైన్ అయిపోయి స్కోప్ లోకల్లో ఈ నెట్వర్కింగ్ మీద కమ్యూనికేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. ఇంతవరకు మనకి డిఫాల్ట్గా వస్తే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక కస్టమ్ డాకర్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తాం. డాకర్ నెట్వర్క్. ఫస్ట్ మనం డాకర్ కస్టమ్ నెట్వర్క్ని క్రియేట్ చేయడానికన్నా ముందు మన కాన్సెప్ట్ ఏంటి? బ్రిడ్జ్ నెట్వర్క్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రిడ్జ్ నెట్వర్క్ విత్ డిఫాల్ట్ నేచర్. ఇక్కడ డిఫాల్ట్ నేచర్ ఎలా పనిచేస్తుందో చూడాలి. అంటే అది ఓన్లీ ఐపీ మీద మనకి కమ్యూనికేషన్ అవుతుంది అనుకున్నాం కదా, ఐపీ మీద కమ్యూనికేషన్ ఎలా అవుతుంది అని ఇది చూద్దాం ఫస్ట్. దాని తర్వాత కస్టమ్ లెవెల్లోకి వెళ్దాం అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఏం చేస్తాను అంటే వితౌట్ క్రియేటింగ్ ఎనీ network. Okay, without creating any network I will create one. I think it is a 8000. This is also 8000. నెట్వర్క్ క్రియేట్ చేయకుండా కంటైనర్ని స్టార్ట్ చేసేసాను. ఈ కంటైనర్కి మనం ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ మనకి నెట్వర్క్ ఏమొచ్చింది ఏంటనేది చూసిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఇక్కడ నెట్వర్క్ డీటెయిల్స్ ఉన్నాయి కదా. టైప్ ఏమొచ్చింది? బ్రిడ్జ్ వచ్చింది, డ్రైవర్. దాని తర్వాత మనకి ఏమైంది? గేట్వేలో ఐపీ అడ్రస్ ఏమొస్తాయి అనేది దీనికి 172.172.17.0.2 అనే ఐపీ అడ్రస్ అసైన్ అయింది దీనికి. ఓకే. ఈ ఐపీలో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇంకొక యాప్ని క్రియేట్ చేస్తా. యాప్ 2 అని కూడా ఇంకోటి క్రియేట్ చేస్తా. ఓకే. మనకి ఇక్కడ ఏమైందంటే పోర్ట్ కాన్ఫిట్ వచ్చింది గైస్. పోర్ట్ కాన్ఫిట్ అంటే ఏంటంటే లైక్ మనకు హోస్ట్ మిషన్లో ఎట్ ఎ టైం ఓన్లీ ఇక్కడికి వస్తే మనకి పోర్ట్ కాన్ఫ్లిక్ట్. ఇందులో ఏంటంటే ఇప్పుడు మనకి ఈ హోస్ట్ మిషన్ ఉంది కదా, ఈ హోస్ట్ మిషన్లో మనం పోర్ట్స్ ఇస్తున్నాం అనమాట. పోర్ట్స్ మ్యాప్ చేస్తున్నాం. ఫస్ట్ నేను డే 1లో చెప్పాను, డే 2లో చెప్పాను కదా మీకు. దిస్ ఈజ్ ద హోస్ట్ పోర్ట్, దిస్ ఇస్ కంటైనర్ పోర్ట్. ఈ కంటైనర్ పోర్ట్ అనేది సేమ్ ఉండొచ్చు, మనకు ప్రాబ్లం లేదు. ఏంటంటే ఇప్పుడు ఇదేమో కంటైనర్ పోర్ట్, ఇదేమో హోస్ట్ పోర్ట్. ఈ రెండింటికి మనం చేస్తున్నాం. అంటే డిఫాల్ట్గా ఇది డాకర్ అనేది మ్యాపింగ్ చేస్తుంది. ఇట్లా ఇస్తే మనం ఈ మ్యాపింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది హోస్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ హోస్ట్ మిషన్ అనుకుంటే ఇది హోస్ట్లో ఉన్న పోర్ట్స్ అన్ని చెక్ చేసుకుంటుంది. ఈ పోర్ట్స్ అన్నీ యూనిక్గా ఉన్నాయా లేదా,
ఏదైనా పోర్ట్ డూప్లికేట్ అవుతుందా అని చెక్ చేసుకుంటుంది. డిఫాల్ట్ నేచర్ అది. చెక్ చేసుకొని ఆల్రెడీ ఒక పోర్ట్ ఒక సర్వర్కి బిజీ ఉందా అంటే సర్వర్కి అజైన్ అయిపోయి ఉందనుకో, ఆ, ఒక సర్వీస్ ఒక అప్లికేషన్ పోర్ట్ అజైన్ అయిపోయి ఉంటే ఆ పోర్ట్ను ఓవర్ రైడ్ చేయడానికి అలౌ ఇవ్వదు అనమాట. డిఫాల్ట్గా అలౌ ఇవ్వదు. అలౌ ఇవ్వకుండా ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ దిస్ పోర్ట్ ఈస్ బిజీ విత్ అదర్ అప్లికేషన్, ప్లీజ్ గో విత్ అనదర్ పోర్ట్ అని చెప్తుంది అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఈ పోర్ట్ మీద ఆల్రెడీ ఒక అప్లికేషన్ రన్ అవుతుంది, ఈ పోర్ట్ వాడలేదు, ఇంకొక పోర్ట్ వెళ్ళు, ఇంకొక పోర్ట్ అంటే మనకి 8005 8001 8005 ఏదో ఒక పోర్ట్కి వెళ్ళు, 8000 కాకుండా అని చెప్తుంది అనమాట. అది పోర్ట్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ చెప్పేది అదే. పోర్ట్ ఆల్రెడీ అలొకేటెడ్ అని చెప్తుంది కదా, ఆల్రెడీ ఒక అప్లికేషన్కి అలొకేట్ అయింది, వేరే పోర్ట్ యూజ్ చేసుకో అని చెప్తుంది. బట్ కంటైనర్లో ఎందుకు చెప్పలేదు అట్లా అంటే మనకి ఇక్కడ విషయంలో కంటైనర్, ఇక్కడ మన కంటైనర్ యాప్ ఏమి ఇచ్చాం, కంటైనర్ నేము రాజేంద్ర యాప్ 1 అని ఇచ్చాం కదా, ఫస్ట్ దానికి యాప్ 1 ఇచ్చాం. ఇది యాప్ 2 అంటే ఇక్కడ ఒక లైనక్స్ మిషన్ ఉంది, ఇక్కడ ఒక లైనక్స్ మిషన్ ఉంది. ఓకే, ఇది ఒక లైనక్స్ మిషన్, ఇది ఒక లైనక్స్ మిషన్ కదా. ఇందులో ఏంటంటే ఈ లైనక్స్ మిషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే దీనికి ఒక నెట్వర్కింగ్ ఉంటుంది, ఈ లైనక్స్ మిషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే దీనికి ఒక నెట్వర్కింగ్ ఉంటుంది. అంటే అప్పుడు ఏమైంది, ఇందులో ఒక 8000 పోర్ట్ ఉంది, ఇందులో ఒక 8000 పోర్ట్ ఉంది, అంతేగాని ఈ 8000 పోర్ట్ వచ్చి ఇందులోకి లేదు కదా. సో అందుకని చెప్పి మనకి ఏంది కంటెంట్లో కాన్ఫ్లిక్ట్ రాలేదు. బట్ ఓస్ట్లోకి వచ్చేసరికి ఎట్ ద ఎండ్ ఇవి రెండు దేనికి మ్యాప్ అవుతున్నాయి, ఓస్ట్కి మ్యాప్ అవుతున్నాయి. ఓస్ట్కి మ్యాప్ అయ్యి ఇక్కడ 8000 ఆల్రెడీ మ్యాప్ చేసాను, దీనికి మ్యాప్ చేసినప్పుడు సేమ్ 8000 మళ్ళీ ఇస్తే దీన్ని ఓవర్ రైడ్ చేయడానికి ట్రై చేస్తుంది కదా. అందుకని ఇది యూజ్ చేసుకుంది, యాప్ 1 8000 యూజ్ చేసుకుంటుంది కదా. అందుకని ఈ హోస్ట్ మిషన్ ఏం చేస్తుందంటే యాప్ 2కి 8000 పోర్ట్ని అలౌ ఇవ్వలేదు అనమాట. దట్ ఇస్ డెఫినేషన్ ఆఫ్ ఇట్. అంటే అక్కడ ప్రాబ్లం అది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే యాప్ 2కి 8000 కాకుండా 8001 కానీ 8002 కానీ అట్లా డిఫరెంట్ పోర్ట్ తీసుకోవాలి, ఎనీ ఆఫ్ ద పోర్ట్. దిస్ ఇస్ ద పోర్ట్ కాన్ఫ్లిక్ట్. ఓకే, అండ్ నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను, 8001 చేస్తున్నాను. మళ్ళీ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 8000 ఇక్కడ మ్యాపింగ్ అనేది ఏం చేస్తున్నా అంటే 8000 కాదు, నేను 8002 ఇచ్చుకుంటే ఇక్కడ 8001 ఇచ్చుకుంటా అంటే కలవదు గైస్. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ అప్లికేషన్ ఎలా రన్ చేస్తున్నాం, యాప్ రన్ 8000 చేస్తున్నాం, 8000 మీద యాప్ రన్ చేస్తున్నాం. ఎక్స్పోజ్ మన డాకర్ కంపోజ్ ఫైల్లో రాసుకున్నాం కదా, ఎక్స్పోజ్ 8000 పోర్ట్ అని. ఓకే, అప్లికేషన్ ఏ పోర్ట్ మీద అయితే రన్ అవుతుందో ఆ పోర్ట్తోనే మ్యాపింగ్ చేయాలి. అట్లాగా అప్లికేషన్ 8000 మీద రన్ అయ్యి నువ్వు 8002 తోటి మ్యాప్ చేసావు అనుకో, మ్యాప్ అవుతుంది అంటే హోస్ట్ మిషన్ నుంచి దీనికి బైండ్ అవుతుంది. కానీ ఈ పోర్ట్ అనేది ఈ యాప్ని లిజన్ చేయదు అనమాట. ఈ యాప్ని లిజన్ చేయదు కాబట్టి మనకేంది బ్రౌజర్లో ఏం కనిపించదు అంటే యాప్ యాక్సెస్ అవ్వదు అనమాట. ఓకే, దట్ ఈస్ వన్ అదర్ యూజ్ కేస్. దీస్ ఆల్ ద థింగ్స్ యూస్ఫుల్ ఫర్ డీబగ్గింగ్ పర్పస్. అంటే మీకు ఒక అప్లికేషన్ రన్ చేశారు, బ్రౌజర్లో యాక్సెస్ అవ్వట్లేదు అంటే ఈ సినారియోస్ కూడా చెక్ చేసుకోవాలి మనం. డాకర్ లాగ్స్ చూసుకొని కంటైనర్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, అప్లికేషన్ ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, మనం అంటే మ్యాపింగ్ ఏం చేసాం అనేది ఇవన్నీ డీబగ్ చేసుకోవాలి. ఇవన్నీ డీబగింగ్ స్కిల్స్ గైస్. ఓకే, యా. అండ్ యాప్ 2 కూడా రన్ చేస్తున్నాను. రన్ చేసా కాబట్టి కంటైనర్ 2 అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ రిమూవ్ దిస్ కంటైనర్ అండ్ దెన్ faro run it docker ps docker xcc -it. I am going inside the docker container guys. Sorry. Okay. First of all, check that
ఇన్స్పెక్ట్ IP. ఇక్కడ నెట్వర్క్ మోడ్ వచ్చేసి బ్రిడ్జ్ నెట్వర్క్ ఉంది, బట్ ఇది ఎందులోకి వెళ్తుంది, డాకర్ డిఫాల్ట్ నెట్వర్క్లోకి వెళ్ళింది అనమాట మనకి. నెక్స్ట్ ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, మనం సిఎండిలో పాస్ చేసిన ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ. ఇదంతా అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను అంటే, నాకు ఐపీ ఏం అసైన్ అయింది, ఇది అసైన్ అయింది ఐపీ. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఈ ఐపీని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటాను. జస్ట్ ఈ ఐపీని తెచ్చి ఇక్కడ పెట్టుకొని నెక్స్ట్ ఏం చేస్తా అంటే డాకర్ ఈఎక్సిసి అవుతాం యాప్ 2లో. డాకర్ ఈఎక్సిసి డాకర్ ఇన్స్పెక్ట్ యాప్ 1 ఐపీ కూడా ఏముందో చూద్దాం అనమాట. యాప్ 1 యాప్ 2. ఓకే, యాప్ 1 ఐపీ ఇదన్నమాట. యాప్ 1 యాప్ 2. ఓకే, ఎప్పుడు నేను ఏం చేస్తాను అంటే యాప్ 2లోకి వెళ్ళి యాప్ 1ని పింగ్ చేస్తాను. EXAC-IT బ్యాష్ వచ్చినా కదా. నెక్స్ట్ ఇందులో ఫస్ట్ పింగ్ ఉందో లేదా వస్తా. పింగ్ లేదు కదా, అప్పుడు ఏం చేస్తా అంటే యాప్ అప్డేట్ చేస్తాం. ఫస్ట్ ప్యాకేజెస్ అన్ని అప్డేట్ చేసి ఇంకా ఇక్కడ అదే చేసా, నెట్వర్క్ LS చేసా. ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూసా, లిస్ట్ ఆఫ్ నెట్వర్క్. దాని తర్వాత హౌ టు చెక్ కంటైనర్స్ అంటే ఇన్స్పెక్ట్ చేసి కంటైనర్ ఐడి అండ్ కంటైనర్ IP ఏముందనేది చెక్ చేసా. నెక్స్ట్ హౌ టు చెక్ వెదర్ 2 కంటైనర్స్ ఆర్ కనెక్టెడ్ అన్నట్టు, దట్ వీఆర్ చెకింగ్ నౌ. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే అప్డేట్ చేసా కదా, అప్డేట్ చేసి పింగ్ని యాప్ పింగ్ అనే దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. Unable to locate. ఓకే, ఇక్కడ మనకి పింగ్ టూల్స్ అని ఐపీ టూల్స్ అని ప్యాకేజ్ నేమ్ వస్తుంది అనమాట పింగ్కి. దీన్ని తీసుకొని యాప్ పింగ్ని ఇన్స్టాల్ చేశాను. ఇది నేను జస్ట్ ఫర్ చెకింగ్ పర్పస్లో చేస్తున్నాను కదా. నార్మల్గా అయితే మనం ఈ పింగ్ ఇవన్నీ డిఫాల్ట్ ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయం ప్రొడక్షన్ అప్లికేషన్స్లో. ఓకే, నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే యాప్ 2లోకి వెళ్ళి యాప్ 1 చేద్దాం అనుకున్నాం కదా, అంతే. అప్పుడు ఇక్కడ నా ఐపీ ఏంటి, యాప్ 2, దాన్ని పింగ్ చేస్తా. యాప్ పింగ్ అవుతుంది కదా, సక్సెస్ఫుల్గా పింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమైందంటే మనకి డాకర్ నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని డాకర్ నెట్వర్క్ ఏం క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ మనం యాప్స్ రన్ చేసాం. ఓకే, యాప్ 1 యాప్ 2 అని 2 రన్ చేసాం. రన్ చేసిన తర్వాత ఏం చేసామంటే ఇన్సైడ్ ఆఫ్ దిస్ యాప్ 1లోకి వెళ్ళి యాప్ 2లోకి వెళ్ళి యాప్ 1ని ఇక్కడ యాక్సెస్ చేసాం అనమాట.
అంటే యాక్సెస్ అంటే పింగ్ చేసాం. పింగ్ అయిందంటే ఇవి రెండు కమ్యూనికేట్ అవుతున్నట్టే. యాప్ వన్ యాప్ టూ అనేది రెండు కమ్యూనికేట్ అవుతున్నట్టే. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం విత్ ద ఐపీ. ఐపీ లెవెల్లో మనం డైరెక్ట్ పింగ్ చేసినప్పుడు ప్రాబ్లం ఏం లేదు. ఇది ఒక యూస్ కేస్ మనం అచీవ్ చేసాం. అంటే ఫస్ట్ డెఫినేషన్ ఆఫ్ ద నెట్వర్క్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం, జస్ట్ అట్లా యాప్ టూలో ఉన్న అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ పంపుదాం. యాప్ వన్లో ఉన్న అప్లికేషన్కి ఒక రిక్వెస్ట్ పంపుదాం. ఏమని పంపుదాం, అది 8000 కదా యూజ్ చేసేది, కల్ కమాండ్ లేదంటుంది. యా ఓకే, కల్ కమాండ్ ఇన్స్టాల్ చేసి మనం రిక్వెస్ట్ పంపాలి. చూద్దాం. గో ఫర్ ChatGPT and then I will give this one. It will tell me to install that curl command also. ఏమంటుంది, యాప్ అప్డేట్ ఆల్రెడీ చేసాం కాబట్టి డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేస్తాం. కాల్ ఇన్స్టాల్ అవుతుంది. కాల్ ఇన్స్టాల్ అయింది కదా. ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు నాకు కనెక్ట్ అయింది. మనకి అప్లికేషన్ ఏమంటుంది, కనెక్ట్ అయిపోయినా అని చెప్తుంది కదా. నెక్స్ట్ ఏం చేస్తా అంటే, నేను ఇంకొక ట్యాబ్ తీసుకొని డాకర్ పిఎస్ అని పెట్టి యాప్ వన్లో ఉన్న కంటైనర్ నేమ్ తీసుకుంటున్నాను. కంటైనర్ నేమ్ తీసుకొని ఇక్కడ నేను ఐపీ కాకుండా కంటైనర్ నేమ్ ఇస్తాను. ఇట్ డోంట్ బి క్రియేటెడ్. మీకు అర్థమైంది కదా. ఇదేమంటుంది, కనెక్ట్ అయ్యలేకపోతుంది అంటే ఈ హోస్ట్ నాకు ఎవరో తెలియదు అంటుంది. కనెక్షన్ ఇస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద కంటైనర్ నేమ్ యాజ్ ఎ హోస్ట్. దిస్ ఈస్ అ ప్రాబ్లం గైస్. ఇక్కడ అది చెప్తుంది. ఏమంటుందంటే, ఇన్ ఏ డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ కంటైనర్ కెన్ కమ్యూనికేట్ ఓన్లీ యూజింగ్ ద ఐపీ అడ్రస్, నాట్ కంటైనర్ నేమ్స్. ఓకే, this is the disadvantages of one bridge using the default bridge network. సో ఇక్కడ ఉంది, ఒకసారి ఈ డాక్యుమెంట్ చూడండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఏంటంటే, నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఒక కస్టమ్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తాను. కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తాను అనమాట. క్రియేట్ చేసి కమ్ అవుట్ ఆఫ్ దిస్, క్రియేట్ వన్ కస్టమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ వేర్ హౌస్ వేర్హౌస్ నెట్వర్క్ అని పెట్టేసి ఇంటర్నెట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, మళ్ళీ డాకర్ నెట్వర్క్ ఎల్ఎస్ అని కొట్టా. అప్పుడు నాకు ఇక్కడ చూపిస్తుంది చూడు, వేర్హౌస్ నెట్వర్క్ అని ఒకటి క్రియేట్ అయింది కదా. ఇప్పుడు ఈ వేర్హౌస్ నెట్వర్క్లో ఆ రెండు అప్లికేషన్స్ని రన్ చేస్తాం అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తా అంటే RM -F ఈ 2 కంటైనర్స్ని రిమూవ్ చేసేస్తా. సింపుల్గా ఫోర్స్ఫుల్గా రిమూవ్ చేసేస్తున్నా. ఫోర్స్ఫుల్గా రెండు రిమూవ్ చేసేస్తున్నా. డాకర్ పిఎస్ పెట్టిన. ఇప్పుడు అవి లేవు, వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ ఏం చేస్తా అంటే, నేను ఇప్పుడు నాకు ఇక్కడ యాప్ 1 అని ఉంది కదా, యాప్ 2లో యాప్ 1 క్రియేట్ చేస్తున్నాం. యాప్ 1 విత్ ఐఫన్ నెట్వర్క్ అని ఇస్తున్నా. నెట్వర్క్ అని వచ్చేసి మన నెట్వర్క్ నేమ్ ఏముంది, వేర్హౌస్ నెట్వర్క్లోకి మ్యాప్ చేస్తున్నా వాటిని. ఓకే, సారీ, యాక్చువల్లీ దిస్ పోర్ట్ రేంజ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను బిగ్గర్ నెంబర్ ఇచ్చిన, ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది మనకి. పోర్ట్ రేంజ్ అనేది మనకి 0 నుంచి 65,735 అనుకుంటా.
65,000 సారీ 65,730 నుంచి ఇంతవరకే ఉంటుంది మన పోర్ట్ రేంజ్. ఇంతకన్నా ఎక్కువ దీన్ని ఎక్స్టెండ్ అయినామంటే, దీనికన్నా ఎక్కువ ఇచ్చినామంటే మనకి ఆ రేంజ్ అనేది విత్ ఇన్ ద పోర్ట్ రేంజ్లో లేదని చెప్పేసి ఉంటుంది అనమాట ఆ పోర్ట్. ఓకే, ఆల్వేస్ యూ షుడ్ గో విత్ దిస్ రేంజ్ ఓన్లీ. అదనమాట. ఇక్కడ నేను అదే అయిపోయింది, ఇక్కడ నాకు బియాండ్ దట్ వెళ్ళిపోయింది, 65,000 కన్నా ఎక్కువ అయిపోయింది. దానివల్ల ఏమంటుంది, ఇన్వాలిడ్ పోర్ట్ అంటుంది అనమాట. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. నేను అందుకని సింపుల్గా తీసేస్తున్నాను. ఇప్పుడు యాప్ను రన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు యాప్ 1ని రన్ అయిన తర్వాత ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ చేసి ఇన్స్పెక్ట్ డాకర్ డాకర్ ఇన్స్పెక్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ ఏ నెట్వర్క్ బైండ్ అయిందో చూడాలి మనం. డాకర్ నెట్వర్క్ వెళ్తే ఇక్కడ కనిపిస్తుంది మనకి, somewhere it will be warehouse. యాప్ అని సి మనకి నెట్వర్క్ కాన్సెప్ట్లోకి వస్తే ఇది వేర్ హౌస్ నెట్వర్క్లో ఉంది కదా. వేర్ హౌస్ నెట్వర్క్లో ఏముంది, డిఎన్ఎస్ నేమ్ ఏమొచ్చింది, దానికి రాజేంద్ర యాప్ అనేది వచ్చింది. రాజేంద్ర యాప్ 1 అని డిఎన్ఎస్ నేమ్ వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొకటి క్రియేట్ చేద్దాం. ఇంకొకటి ఏమని క్రియేట్ చేద్దామంటే యాప్ 2 ఓకే 8001ని కూడా ఈ నెట్వర్క్లోకి జాయిన్ చేద్దాం. జాయిన్ చేసి యాప్ 2ని కూడా ఇన్స్పెక్ట్ చేయి. ఓకే, యాప్ 2ని కూడా ఇన్స్పెక్ట్ చేస్తే అది కూడా వేర్ హౌస్లోకి వచ్చింది. వేర్ హౌస్లోకి వచ్చి దాని డిఎన్ఎస్ నేమ్ ఏమో వచ్చింది, రాజేంద్ర యాప్ 2 అని డిఎన్ఎస్ నేమ్ వచ్చింది కదా. యా, గుడ్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సేమ్ ఇందాకలాగా కమ్యూనికేట్ చేద్దాం. డాకర్ పిఎస్ exec-it యాప్ 2లోకి వెళ్తున్నాం. బ్యాష్ యాప్ 2లోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అవి డిలీట్ చేసి కొత్త చేసినాం కాబట్టి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. యాప్ అప్డేట్ కల్ కమాండ్ అండ్ పింగ్ కమాండ్ని మళ్ళీ మనం ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇన్స్టాల్ చేసేసి ఇమీడియట్ చూద్దాం. యూస్ కేస్ ఓకే. నెక్స్ట్ యాప్ ఇన్స్టాల్ పింగ్ యాప్ ఇన్స్టాల్ install and then యాప్ ఇన్స్టాల్ చేసావు కదా, దాని తర్వాత యాప్ ఇన్స్టాల్ కల్ కమాండ్ కల్ కూడా వాడేద్దాం. F1Y అంటే డిఫాల్ట్గా ఇస్తుంటుంది, మొత్తం ఇన్స్టాల్ చేసి పెట్టేస్తాం. మళ్ళీ యూజ్ అండ్ పెట్టి ఏం అడగదు అనమాట. ఓకే, ఇన్స్టాల్ అయిపోయినాయి రెండు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే పింగ్ చేస్తా. దేని పింగ్ చేస్తా, రాజేంద్ర యాప్ రాజేంద్ర యాప్ 1ని పింగ్ చేస్తా.
పింగ్ అవుతుంది చూసారా? ఏ నెట్వర్క్లో పింగ్ అవుతుంది ఇది? దానికి డిఎన్ఎస్ ఏమొచ్చిందో చూడండి. ఇలా వచ్చింది, రాజేంద్ర యాప్ 1.warehouse నెట్వర్క్, దాని ఐపీ అడ్రస్ పింగ్ అవుతుంది కదా. యా. నెక్స్ట్ మనకి కల్ కమాండ్. ఈ కల్ కమాండ్లో అంటే మన అప్లికేషన్ యాక్సెస్ చేద్దాం. ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి మనకి సాఫ్ట్వేర్ కాల్. ఓకే. యా, ఇది తీసుకోండి. మనం ఇక్కడికి వచ్చి కాపీ చేసేసి ఇక్కడ 8000 అని ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే రాజేంద్ర యాప్ 1 పెట్టేసి ఇంట్లో పెట్టినా. కనెక్ట్ అయింది కదా, రాజేంద్ర యాప్ ఈజ్ కనెక్టెడ్. అర్థమైంది గైస్. ఇక్కడ మనం ఏం చేయవచ్చు అంటే అట్ ద సేమ్ టైం ఐపీ అడ్రస్ కూడా ఇవ్వచ్చు అనమాట. యా, ఐపీ అడ్రస్ అది చూద్దాం అసలు ఐపీ అడ్రస్ నుంచి కూడా కనెక్ట్ అవుతుందో లేదో. 1902. ఎస్, ఐపీ అడ్రస్ నుంచి కూడా కనెక్ట్ అవుతుంది చూసారా. దిస్ ఈజ్ ద థింగ్ గైస్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా డిఫాల్ట్ బ్రిడ్జ్ నెట్వర్క్ ఎలా బిహేవ్ చేస్తుంది. బ్రిడ్జ్ నెట్వర్క్లోనే అంటే బ్రిడ్జ్ డ్రైవర్ యూజ్ చేసి కస్టమర్ నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనేది, అంటే ప్రాబ్లం స్టేట్మెంట్ ఏం సాల్వ్ చేసింది అనేది అర్థమైంది కదా. ఈ ప్రాబ్లం స్టేట్మెంట్కి ప్రాపర్గా మనం ఒక మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ ఉన్న సర్వీసెస్ తీసుకొని మల్టిపుల్ అప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం మన అసలు ఎలాంటి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తుంది, ఈ సొల్యూషన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేస్తుంది అనేది మనం చూద్దాం. అక్కడ ఇప్పుడు మనం డాకర్ కంపోజ్ డిస్కస్ చేసిన తర్వాత మల్టిపుల్ సర్వీసెస్ ఒకే ఫైల్లో రాసి ఆ ఫైల్స్ ఒకదానికొకటి కమ్యూనికేట్ అవ్వడానికి ఈ కంటైనర్ నేమ్స్ని పోస్ట్ లాగా ఎలా వాడుతున్నాం ఏంటనేది మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే. యా. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ దిస్ ఈజ్ అబౌట్ అండ్ వాట్ ఈస్ ద హోస్ట్ నెట్వర్క్. హోస్ట్ నెట్వర్క్ అంటే మీకు తెలుసు కదా. ఇక్కడ సేమ్ ఇప్పుడు ఈ సేమ్ కంటైనర్స్ని నేను కంటైనర్ 3 తీసుకుంటున్నాను. కంటైనర్ 3 తీసుకొని ఇది ఇచ్చిన ఐఫోన్ పోస్ట్ అని ఇస్తాను నెట్వర్క్ దగ్గర, అంతే. ఇట్ ఈస్ క్రియేటెడ్ పబ్లిష్డ్ పోర్ట్స్ ఆర్ డిస్కార్డెడ్ వెన్ యూజింగ్ ద హోస్ట్ నెట్. ఓకే. అంటే ఈ పబ్లిష్ అంటే ఏదైతే పోర్ట్స్ మనం పబ్లిష్ చేసాము ఈ కంటైనర్కి, అవి డిస్కార్డ్ అయిపోయి డైరెక్ట్ హోస్ట్కి మ్యాప్ అయిపోతాయి, హోస్ట్ నెట్వర్క్కి మ్యాప్ అయిపోతాయి అనమాట. అట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు విల్ సీ లైక్ దట్ ఈస్ యాక్సెసింగ్ ఆర్ నాట్. దీనికి నేను ఫైర్ వాల్ అలో చేయాలి. దీనికి ఈ 8000 పోర్ట్ ఫైర్ వాల్ అలో చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. విల్ సీ దట్. ఇలా మనం హోస్ట్ మ్యాపింగ్ కూడా చేయొచ్చు అనమాట. హోస్ట్ మ్యాపింగ్ చేస్తే ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ మనం సేమ్ దాన్ని ఇంకొక కంటైనర్ రన్ చేసి నన్ నెట్వర్క్ ఇద్దాం. నన్
నన్ నెట్వర్క్ ఇచ్చినప్పుడు నన్ నెట్వర్క్ ఒకటి క్రియేట్ అయింది చూసారా. నన్ నెట్వర్క్ అంటే ఇది ఎక్కడికి యాక్సెస్ అవ్వదు ఇక మనకి. ఈవెన్ మనం ఈ పోర్ట్స్ కూడా ఇవ్వాల్సిన పనిలే. ఇంకా కంటైనర్ క్రియేట్ చేద్దాం. పోర్ట్స్ కూడా ఇవ్వాల్సిన పనిలే, క్రియేట్ అయిపోతుంది. అంటే ఇది ఒక కంటైనర్ అయితే రన్ అవుతుంది కానీ ఆ కంటైనర్కి ఎలాంటి పోర్ట్స్ మ్యాప్ అవ్వవు అనమాట. అర్థమైంది కదా. సో దానివల్ల ఈ టూ కంటైనర్స్కి పోర్ట్స్ ఏం మ్యాప్ అవ్వలేదు, దానివల్ల నాకు అది యాక్సెస్ అవ్వట్లేదు. ఓకే, ఇది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. ఈ అన్ని డిఫరెన్సెస్ ప్రాక్టికల్స్ ఇట్లా రన్ చేస్తాం. మ్యాపింగ్ ఇదంతా కంటైనర్స్కి ఇట్లా మ్యాప్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసి ఆ నెట్వర్క్ని డిలీట్ చేయాలి, లేదంటే నాకు సిస్టంలో అన్వాంటెడ్ నెట్వర్క్స్ చాలా క్రియేట్ అయిపోయినాయి, అవన్నీ నేను డిలీట్ చేయాలనుకుంటున్నాను. ఆ డిలీట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం యూజ్ చేస్తాను అంటే సింపుల్గా డాకర్ నెట్వర్క్ ప్రూన్ అనే కమాండ్ ఉంటుంది అనమాట. ప్రూన్ కమాండ్ వాడేసి నేను వాటిని డిలీట్ చేస్తాను. ఓకే, అది లైక్ ఎక్కడ ఉంది మనకి ఇది. ఇప్పుడు మనకి ఏదైతే అన్యూజ్డ్ ఉన్నాయో ప్రజెంట్ అయితే అన్యూజ్డ్ ఏం లేవు కాబట్టి మనకి ఏం డిలీట్ అవ్వలేదు. ఐ విల్ క్రియేట్ వన్ న్యూ నెట్వర్క్ విచ్ ఈజ్ నాట్ అసైన్డ్ ఎనీ ఆఫ్ ద కంటైనర్ అనేది ఒకటి క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు దానికి ఏం యూజ్ అవ్వలేదు, ఏం కంటైనర్స్ అసైన్ అవ్వలేదు కాబట్టి దట్ విల్ బి డిలీటెడ్. అర్థమైంది కదా. ఒక నెట్వర్క్ క్రియేట్ చేసి దానికి ఎలాంటి కంటైనర్స్ రన్నింగ్ కంటైనర్స్ అసైన్ అయ్యి లేకపోతే అది ఆ కంటైనర్స్ని ఆ నెట్వర్క్ని యూజ్ చేయకపోతే ఆల్ those things will be deleted. All such kind of networks will be deleted by using this network prune command. Okay. Yeah. Yes, guys. This is all about that. This is all about that practicals of networking concept. Yeah. We'll see in the future like how this network with more robust way we can use in the Docker Compose and all. We'll see in the later point of. Thanks for this. Thank you for watching this videos, guys. Okay, we'll come back to another video again. Thank you.